హాయ్ అండి. ఎప్పటినుంచో ఈ రోలు కొనాలని చూస్తున్నాను. ఇప్పటికి దొరికింది. దీన్ని సీజనింగ్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ ఆఫ్ చేసుకున్నప్పుడు చాలా డస్ట్ వచ్చింది. చూడండి ఎంతుందో డస్ట్. నేను దీన్ని వాటర్‌తో వాష్ చేశాను. మళ్ళీ రబ్ చేశాను. ఇలా సీజనింగ్ చేసుకుంటున్నా. ఈ పద్ధతి కూడా నేను యూట్యూబ్‌లోనే చూసి చేశాను. నా ఓన్‌గా అయితే నేను చేయలేదు. నెక్స్ట్ ఇది క్లీన్ చేసుకున్నాక నేను దోస కోసం అని చెప్పి నానబెట్టుకున్న బియ్యం తీసి, ఆ బియ్యం దాంట్లో ఏసుకొని నీట్‌గా రబ్ చేసుకున్నాను. చాలా వచ్చింది డస్ట్ అనేది. వచ్చిన దాంతో నెక్స్ట్ నేను మళ్ళీ మొత్తం ఆ రోలు మొత్తానికి రాసేసి శుభ్రంగా క్లీన్ చేశాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. నేను ఇంకొకటి ఏం చేశానంటే పొటాటోస్ ఉన్నాయి. అవి కూడా ఏసి కొంచెం మిక్స్ చేశాను ఫేస్‌కి రాసుకుందాము అని చెప్పేసి. నెక్స్ట్ ఇది కూడా చాలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చింది. ఈ రోల్లో మనం ఒక పచ్చడి కూడా చక్కగా ఈజీగా రబ్ చేసుకోవచ్చు. ఇతరులకి సరిపడే గారెల పిండి కూడా మనం నూరుకోవచ్చు. అంత మెత్తగా వస్తుంది. నేను దీంతో పసుపు అండ్ కోకోనట్ ఆయిల్ 2 మిక్స్ చేసి రబ్ చేశాను. ఇలా రబ్ చేసిన తర్వాత కొంచెం సేపు దాన్ని నీట్‌గా కడిగాను. చూడండి కోకోనట్ ఆయిల్ కూడా కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఆయిల్ రాసి నైట్ అంతా నానబెట్టాలి కాబట్టి. ఇదే నేను లాస్ట్ చేసిన స్టెప్. దీని తర్వాత నేను ఏం చేశానంటే ఆయిల్‌ని అప్లై చేశాను మొత్తానికి. నీట్‌గా ఆయిల్ అప్లై చేసి ఆ రోల్‌ని రేపు ఏదైనా వంట చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్న లాస్ట్ అవుట్‌పుట్ ఇది. ప్లీజ్